హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇక్కడ పార్వతీ అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించిన తర్వాత అమ్మ సన్నిధిలో మేమందరము ఇలా కోలాట సేవలో పాల్గొన్నామండి. మధ్యలో మా చిన్ని మేడం గారు ఉన్నారు. గ్రీన్ కలర్ శారీలో ఉన్నారు కదా అండి. ఆ మేడం గారి పేరు శ్రీమతి చింతపల్లి విజయలక్ష్మి మేడం గారండి. ఆమె మా చిన్ని మేడం గారికి గురువుగారు. మా మేడం గారు తమ గురువుతో ఇప్పటికీ చాలా అభిమానంగా ఉంటారండి. నిజంగా గ్రేట్ కదా అండి. ఈ కోలాటము పేరు మూడో ఉజ్జి మురళి అండి. అమ్మ సన్నిధిలో మేము ఇలా కోలాట సేవలో పాల్గొన్నామండి. మనం ఎప్పటికైనా విద్య నేర్పిన గురువుని గుర్తుపెట్టుకోవాలన్న విషయము మా చిన్ని మేడం గారిని చూస్తే తెలుస్తుందండి. అంత గౌరవిస్తారు తమ గురువుని. ఇక్కడ జ్యోతి మేడం గారు పాట పాడుతున్నారండి. రఘుకుల తిలక రారా అన్న సాంగ్ ఉంటుంది కదా అండి, ఆ పాట. మా చిన్ని మేడం గారు తమ గురువుగారు ఇద్దరు కోలాట సేవలో పాల్గొన్నారు ఆ పాటకి. మా చిన్ని మేడం గారు తమ ఫ్రెండ్ని పిలిచి కోలాట సేవలో పాల్గొనమన్నారు. అమ్మ సన్నిధిలో మనం ఏది చేసినా ఆ అమ్మ కోసమే చేసినట్లుగా అందరూ ఆనందంగా పాల్గొన్నారండి. తరువాత అమ్మవారి సారెను అమ్మవారికి చూపించి గుడి ప్రధాన అర్చకులు హారతి ఇచ్చి అందరినీ తీసుకోమన్నారండి. అమ్మవారి పసుపు పాదములను మధ్యలో ఉంచి అమ్మవారి సారెను చుట్టూ ఉంచి ఇలా పార్సల్ చేశారండి. చాలా నిండుగా అనిపించింది. అమ్మ సన్నిధిలోనే అందరం అమ్మవారి సారెను తీసుకున్నామండి. అమ్మవారికి తీసుకువెళ్ళిన గోరింటాకుని కూడా కొద్దిగా తీసుకున్నాము. మనం అమ్మవారి ప్రసాదం అంటే ఏదీ వదలం కదా అండి, కొంచెమైనా తీసుకుంటాము. అలాగే మేమందరం తీసుకున్నాము. అమ్మవారి సారెను శ్రీమతి చింతపల్లి విజయలక్ష్మి మేడం గారు ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ ఇచ్చారండి. థ్యాంక్ యూ.